గ్రేటర్ హైదరాబాద్ రోడ్ల దుస్థితికి ఆయన కక్కుర్తి నిర్లక్ష్య వైఖరే కారణమా? కోట్లాది రూపాయల జనం సొమ్ముతో సగం రోడ్లు, అవి కూడా నాసిరకంవి వేయించి నకిలీ లెక్కలు చూపించినందుకు ఆయనపై వేటు పడనుందా అంటే జీహెచ్ఎంసీ వర్గాలు అవుననే అంటున్నాయి. రోడ్లు బాగాలేని కారణంగా ఏకంగా మంత్రి కేటీఆర్ చివాట్లు పెట్టినా సదరు అధికారి వైఖరి మారకపోవడంతో ఆయన సీటు మారిపోయింది. ఇక ఇప్పుడు అయ్యవారి భాగోతాలు తవ్వి తీసే పనిలో పడ్డారట బల్దియా అధికారులు. గ్రేటర్లో నాసిరకం రోడ్లకు కారణమైన ఆ బడా ఇంజనీర్ ఎవరు? ఆయన ఆఫ్ ది రికార్డ్ గా నడిపించిన తతంగం ఏంటి? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 337 కోట్ల రూపాయల రోడ్డు కాంట్రాక్టు పనులు. దానికి తోడు అప్పట్లో లెక్కలు అడగటానికి పాలక వర్గం కూడా లేదు. అదీ కాక జీహెచ్ఎంసీ ఎన్నికల హడావుడి. దాంతో బల్దియాలో ఇంజనీరింగ్ శాఖలో అధికారుల వ్యవహారం ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు సాగింది. రోడ్ల పనుల్లో జేబులేంటి సంచులు నింపేసుకుంది ఆ డిపార్ట్మెంట్ యంత్రాంగం. ఆ భాగోతాలు బయటపడుతుండటంతో 2012 మార్చిలో గ్రేటర్ ఇంజనీరింగ్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన ఉన్నతాధికారి పనితీరుపై జీహెచ్ఎంసీతో పాటు సీఎంఓ కార్యాలయం కూడా ఇప్పుడు దృష్టి పెట్టింది. మూడేళ్లుగా గ్రేటర్ పరిధిలో రోడ్లు వేయడానికంటూ సదరు అధికారి ఆయన బ్యాచ్ ఇష్టానుసారంగా బల్దియా ఖజానాను దోచుకున్నట్టు సీఎంఓ కార్యాలయంతో పాటు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కార్యాలయానికి కూడా స్పష్టమైన నివేదిక వెళ్లిందంట. దాంతో ఆ అఫీషియల్ అక్రమాలను పట్టించుకుని బల్దియా ఉన్నతాధికారులకు చీఫ్ సెక్రటరీ తలంటారంట. గ్రేటర్ ఎన్నికల సమయంలో పాత రోడ్లపై కొత్త రోడ్ల కార్పెటింగ్ పనులకు బల్దియా ఖజానా నుంచి 337 కోట్ల వర్క్ ఆర్డర్ వచ్చింది. అది రాగానే సదరు ఉన్నతాధికారి మేజర్ రోడ్ల ఇంజనీర్లు కింది స్థాయి అధికారులు కాంట్రాక్టర్లతో రింగ్ అయ్యి లక్డీ కపుల్లోని ఓ స్టార్ హోటల్లో కూర్చుని వాటాలు పంచుకున్నట్లు అప్పట్లో బల్దియాలో పెద్ద చర్చ జరిగింది. అయితే ఎన్నికల మూడ్లో ఉన్న ఉన్నతాధికారులు ఎవరూ దాన్ని పట్టించుకోలేదు. ఇదే అదనుగా భావించిన రింగ్ మాస్టర్ మాకింత మీకింత అని పనిచేసుకుని నగర వ్యాప్తంగా నాసిరకం రోడ్లు వేసేసి విడుదలైన నిధులకు లెక్కలు చూపించేశారు. గత నెలలో గ్రేటర్ పరిధిలో కురిసిన భారీ వర్షాలకు గతంలో ఎప్పుడూ లేని విధంగా రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే అత్యధిక చోట్ల అవి అలాగే ఉన్నాయి. ఆ క్రమంలో మనం చెప్పుకుంటున్న రింగ్ మాస్టర్ హయాం నాటి అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. వేయని చోట్ల కూడా రోడ్లు అద్భుతంగా ఉన్నాయని, కొన్ని చోట్ల మరికొన్ని చోట్ల రోడ్లు వేయకుండానే వేసినట్టుగా జీహెచ్ఎంసీ వెబ్సైట్ లో ఘనంగా పెట్టించారంట ఆయన. దాంతో ఇప్పుడు రింగ్ మాస్టర్ తో పాటు ఆయన టీంలో పనిచేసిన డిఈ, ఈఈ, ఎస్ఈలపై ఏ క్షణంలోనైనా చర్యలకు సిద్ధమవుతోందంట సర్కార్. రోడ్ల దుస్థితిని బాగు చేయాలని పలుమార్లు మంత్రి కేటీఆర్ ఆదేశించిన లైట్ గా తీసుకున్న మాజీ ఇంజనీరింగ్ బాస్ ను ఇప్పటికే రోడ్ల విధుల నుంచి తప్పించి ప్రాజెక్టుల బాధ్యతలు అప్పగించారు. ఆ అధికారి పనితీరు, ఆయనపై వెల్లువెత్తుతున్న ఆరోపణలపై ఎంక్వైరీ చేయించి కమిషనర్, మేయర్ల దగ్గర నుంచి సమాచారం సేకరించిన కేటీఆర్ సురేష్ ను రోడ్ల మెయింటెనెన్స్ విధుల నుంచి తప్పించారు. వందల కోట్ల రూపాయల పనుల్లో చోటు చేసుకున్న గోల్మాల్ వ్యవహారంలో ఇక ఆ అక్రమార్కుడు నియమించిన ఏఈ, డిఈ, ఈఏలతో పాటు కొన్ని సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్ల పాత్ర కూడా ఉన్నట్లు మంత్రి కార్యాలయానికి సమాచారం చేరిందంట. ఆ క్రమంలో చీఫ్ సెక్రటరీ రాజు శర్మ రింగ్ మాస్టర్ ని పిలిపించి వివరణ కోరటంతో యాక్షన్ ఎలా ఉండబోతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. విధి నిర్వహణలో భాగంగా రోడ్ల క్వాలిటీ కంట్రోల్ చూడటానికి ఇంజనీరింగ్ విభాగం థర్డ్ పార్టీని నియమించుకుంటుంది. దాంట్లో కూడా ఆ రింగ్ మాస్టర్ తనకు అనుకూలంగా ఉండే మనుషుల్ని నియమించుకున్నట్లు జీహెచ్ఎంసీ బాస్లకు ఆలస్యంగా తెలిసిందంట. అందుకే చీఫ్ ఇంజనీర్ గా అపాయింట్మెంట్ అయినప్పటి నుంచి ఆయన టీం ఆధ్వర్యంలో చేపట్టిన పనులపై మరోసారి ప్రత్యక్షంగా పరిశీలించి తనిఖీలు చేయమని జోనల్ స్థాయి కమిషనర్ల బృందాలను ఆదేశించారంట కమిషనర్. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మారుస్తామని పదే ప్రకటిస్తోంది సర్కార్. అయితే రోడ్ల ఎఫెక్ట్ తో హైదరాబాద్ బ్రాండ్ తగ్గిపోతుందన్న అంతర్మథనం కనిపిస్తోంది ప్రభుత్వ వర్గాల్లో.
అందుకే జీహెచ్ఎంసీతో పాటు అన్ని నగరపాలక సంస్థల్లో ఇబ్బంది బదిలీల కోసం యూనిఫైడ్ సర్వీసు అమలు చేయనున్నారు. మొత్తానికి జీహెచ్ఎంసీ అధికారుల అవినీతి దెబ్బకు రోడ్ల రూపురేఖలు అధ్వానంగా తయారై అటు బల్దియా ఖజానాకు పెద్ద చిల్లు పట్టడంతో పాటు ఇటు ప్రజలు ప్రత్యక్ష నరకం చూడాల్సి వస్తోంది.